జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రోజు మీరు అడ్మిట్ కార్డులో ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఆ డిక్లరేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలనేది మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డిక్లరేషన్ పొరపాటున ఏదైనా చేస్తే ఈ డిక్లరేషన్ ఫామ్ అక్కడ లోపలికి అలా చేసి ఇన్విజిలేటర్ ఏదైనా తప్పులు ఉంటే మిమ్మల్ని అలో చేయరు. సో ఎగ్జామ్ అయితే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ డిక్లరేషన్ ని ఫిల్ చేసే ప్రాసెస్ జాగ్రత్తగా తెలుసుకోండి. కొన్ని ముందు రోజు చేయాల్సి ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్ రోజు చేయాల్సి ఉంటుంది. సో 1 by 1 పూర్తిగా చెప్తాను. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే జేఈకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంది. చాలా మంది మీలాగే జేఈ ఆస్పిరెంట్స్ దాంట్లో జాయిన్ అయిపోయారు. సో మీరు కూడా జాయిన్ అవ్వండి. అంత కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మనం అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, జేఈ అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు 3 బాక్సెస్ ఈ రకంగా వస్తాయి. సో 3 బాక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అండ్ ఈ 3 బాక్స్. ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు మీ ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్న విధంగా మీ ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోగ్రాఫ్ ఎటువంటి పరిస్థితిలో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అప్లోడ్ చేశారో అదే ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉండాలి, వేరే ఫోటోగ్రాఫ్ ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, కాబట్టి జాగ్రత్తగా పడండి. ఇది ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ లెఫ్ట్ బొటన వేలు, ఎడమ చేతి బొటన వేలు థంబ్ ఇంప్రెషన్ ఇంక్ ప్యాడ్ పై పెట్టి ఈ రకంగా మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ట్ చేసినప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని కొంచెం లెఫ్ట్ కి రైట్ కి టిల్ట్ చేయండి. మొత్తం పూర్తిగా మీ థంబ్ ఇంప్రెషన్ అనేది అక్కడ పడాల్సి ఉంటుంది. మూడో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్, మీరు సిగ్నేచర్ పెట్టాలి. ఈ సిగ్నేచర్ ఎప్పుడు పెట్టాలి అంటే థర్డ్ బాక్స్ లో పెట్టాలి, కానీ ఇది ముందు రోజు చేయకూడదు. ఫస్ట్ సెకండ్ ది మాత్రం మీరు ముందు రోజు చేయాలి. థర్డ్, ఈ సిగ్నేచర్ అనేది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, అంటే హాల్కి వెళ్ళక ముందు లోపలికి అలో చేసేటప్పుడు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ మిమ్మల్ని సిగ్నేచర్ పెట్టమంటాడు. ఆయన ముందర మాత్రమే పెట్టాలి సిగ్నేచర్ ఈ థర్డ్ బాక్స్ లో. ఇన్ కేసు ఇది మీరు ముందు పెడితే మాత్రం మళ్ళీ మిమ్మల్ని లోపలికి అలో చేయరు, మళ్ళీ ఇంకొక కాపీ పెట్టండి అంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2 కాపీస్ ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 2 కాపీస్ లో ఫస్ట్ మనకు ఫోటోగ్రాఫ్ ఉండాలి అండ్ మనకు థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, కానీ సిగ్నేచర్ ఉండకూడదు. సిగ్నేచర్ మాత్రం బ్లూ పెన్ తోనే పెట్టడానికి అయితే ట్రై చేయండి. బ్లాక్ పెన్ అయితే మాత్రం మోస్ట్లీ అయితే అవాయిడ్ చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. దీంతో పాటు మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ కానీ ఇన్ కేసు మీరు తీసుకెళ్ళకపోతే మీరు వేరే గవర్నమెంట్ సంబంధి ఐడిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఐడి ఏమిటంటే పాస్పోర్ట్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే మీ కాలేజ్ ఐడి కానీ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఫస్ట్ ప్రయారిటీ. లేకపోతే మీరు అండర్టేకింగ్ లెటర్ ఇంకోటి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అండర్టేకింగ్ లెటర్ కూడా మీకు అడ్మిట్ కార్డ్ లాస్ట్ లో ఉంటుంది. ఆ లెటర్ లో మళ్ళీ ఫిల్అప్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అన్ని కూడా ఒరిజినల్సే తీసుకెళ్లాలి ఉంటుంది. అంటే అట్టే తప్పితే మన జిరాక్స్ తీసుకుని కలర్ జిరాక్స్ తీసుకెళ్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దానికి సంబంధించి మనం ఇంకో వీడియో అయితే చేద్దాం, లేదా కామెంట్ అయితే రిప్లై ఇస్తాం. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.